సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 189 మంది విద్యార్థినులకు అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో స్కాలర్షిప్లు పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విశాఖపట్నంలో భారతదేశంలోని అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. విశాఖపట్నం నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. ప్రతిభ ఆధారంగా 189 మందికి పైగా విద్యార్థులకు దరఖాస్తుదారులు గుర్తించబడ్డారు. 98,70,000 స్కాలర్షిప్ మొత్తాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి వారికి 8,000 నుండి 10,000 వరకు స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ప్రకటించింది. మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను, దాతృత్వ కార్యకలాపాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5% ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుంది. 2007 నుండి మలబార్ గ్రూప్ బాలికల విద్యా కార్యక్రమాలకు మద్దతునిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికలకు స్కాలర్షిప్లను అందించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం 2,000 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. గత 5 ఏళ్లలో మలబార్ గ్రూప్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని 15,000 మంది బాలబాలికలకు దాదాపు 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ను అందించారు. They have been doing some excellent work for the cause of empowering education, especially girls. About 16.5 lakhs a scholarship to promote them. I think that speaks really volumes. Yeah, give them a big round of applause. నాకేంటి ఒక డే బిగిన్ అయిన తర్వాత మనం ప్రతిరోజు ఆలోచించేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి నాకేంటి కదా. దాన్ని కొద్దిగా ఫ్లిప్ చేయమని ఇవాళ థియరీస్ అన్నీ చెప్తున్నాయి. నేనేం చేయగలను అని స్టార్ట్ చేసిన వాళ్ళట మహానుభావులు అవుతున్నారని ఆ థియరీ చెప్తుంది. బాగా వృద్ధి చెందినట్లయితే డెఫినెట్గా ఈ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కూడా మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మమ్మీ డాడీ ఉన్నారు కదా, మమ్మీ డాడీ ద్వారా చెప్పి ఎప్పుడన్నా ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు మలబార్ గోల్డ్కి వెళ్ళినట్లయితే వాళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యి తిరిగి మళ్ళీ అగైన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా బ్యాక్ టు ద సొసైటీ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉందని నేను డెఫినెట్గా చెప్తానని. సినిమా హీరోలు, సినిమా సంస్కృతి, అల్లరి చిల్లరిగా బైకుల మీద తిరిగే బయట మనుషుల్ని చూసి అదే జీవితం అనుకుని డైవర్ట్ అయ్యి ఆ తర్వాత ఎవరికీ చెప్పుకోలేని బాధలతోటి మనకున్నటువంటి జీవితాన్ని, అందరికీ ప్రసాదించినటువంటి జీవితం లాంటి జీవితాన్ని అనుభవించలేక కష్టాలు పడడం అనేది చాలా సమాజంలో సినిమాల రూపంలోనూ, నాటకాల రూపంలోనూ, మన పక్కింట్లోనూ ఎదురింట్లోనూ కూడా ఎగ్జాంపుల్స్ చూస్తుంటాం. ఇప్పుడు చాయిస్ ఈజ్ యువర్స్. రఘునాథ్ మాషేల్కర్ గారు, ఈయన ఒక పెద్ద సైంటిస్ట్. ఆయనకు టాటా సంస్థల వాళ్ళు ఆయనకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఆ స్కాలర్షిప్తో ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యి రతన్ టాటా గారితో కలిసి వీరిద్దరూ కలిసి అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిజిస్టర్లో సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టిన వాళ్ళలో మొదట రఘునాథ్ మాషేల్కర్ గారి సంతకం పెడితే ఆ తర్వాత రతన్ టాటా గారు సంతకం పెట్టారు. ఆ సభలో రఘునాథ్ మాషేల్కర్ గారు ఏమన్నారంటే, ఆ సమయంలో నాకు స్కాలర్షిప్ ఇచ్చి ఆదుకున్న టాటా సంస్థలతో వారికన్నా ముందు నేను సంతకం చేయగలిగాను ఈ రిజిస్టర్లో, అది విద్యకున్న గొప్పతనము అని ఆయన మాట్లాడారు. ఆ అబ్బాయి ఏం రాశారంటే, 2వ సెమిస్టర్లో నాకు 2 నెలలు మాకు సెలవులు ఇచ్చారు, కాబట్టి 300 నాకు ఖర్చు కాలేదు, కాబట్టి 600 రూపాయలు మీకు తిరిగి పంపిస్తున్నాను అని ఆ పిల్లవాడు ఉత్తరంలో రాస్తాడు. ఇది చదువు అంటే. అందుకని విద్య ఎప్పుడు కూడా వినయంతో కలిసి ఉండాలి, చదువు ఎప్పుడు కూడా సంస్కారంతో ఉండాలి. అందుకనే విద్యా వినయం అంటాము, చదువు సంస్కారం అంటాము. కేవలం విద్య మాత్రం ఉండదు. విద్యతో పాటు ఎవరికైతే వినయం ఉంటుందో వాళ్ళు జీవితంలో రాణించగలరు. చదువుతో పాటు ఎవరికైతే సంస్కారం ఉంటుందో వాళ్ళు జీవితంలో రాణించగలరు. లేకుంటే మనం సాక్షరులైతే ఉపయోగం లేదు. కేవలం చదువుకొని పరీక్షలు పాస్ అవుతే మమ్మల్ని సాక్షరులు అంటారు. సాక్షర అన్న పదాన్ని తిరిగి రాయండి, ఏమవుతుంది?
సాక్షర రాక్షస అవుతుంది. కాబట్టి కేవలం చదువుకొని సాక్షరులుగా మారితే వాళ్ళు సమాజంలో రాక్షసులుగా తయారవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు. అందుకనే కళ్యాణి గారు మీకు చెప్పారు, వీళ్ళు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళంతా ఏదో స్కూల్లో కాలేజీలో చదివిన వాళ్లే వీళ్ళందరూ. కానీ వాళ్ళు కేవలం సాక్షరులుగా మాత్రమే బయటికి పడ్డారు కాబట్టి వాళ్ళు రాక్షసులుగా మారుతున్నారు సమాజంలో. వారిని మార్చాల్సిన బాధ్యత ఇందులో గొప్ప వ్యక్తులు, 3 వ్యక్తులు ఉన్నారు. పిల్లలకి ఫోన్లు ఇస్తారు, కానీ ఆ ఫోన్లు వాళ్ళ జీవితాలని ఎంత అతలాకుతలం చేస్తాయో మీకు తెలియదు. ఎందుకంటే రోజు మేము ఎన్ని కేసులు చూస్తాం మాకు తెలియదు, మీకు తెలీదు, మాకు తెలుసు. కానీ కొన్ని మేము ఇక్కడ మాట్లాడకూడదు, కానీ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే 7 years అమ్మాయి, ఆ పిల్లకి ఫోన్ ఇచ్చేసి అమ్మ పనిలోకి వెళ్తుంది. ఆ ఫోన్లో అమ్మ ఏమంది కొన్ని సీన్స్ చూడడం వల్ల అవి చెయ్యాలని మా మనసులో ఉంటుంది. ఇప్పుడు నేను మహాభారతం చూశాను అనుకోండి, నేను ద్రౌపది అయిపోవాలనిపిస్తుంది, నాకు అర్జునుడు అయిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక మంచి సీన్ చూస్తే అందులో లీనమైపోతాం. మీరు చూడండి, సినిమా చూసినంతసేపు మనం హీరోయిన్లా ఫీల్ అయిపోతాం, అవునా కాదా? కదా, అబ్బాయిలు అయితే హీరోలా ఫీల్ అయిపోతారు. మరి వాళ్ళిద్దరు ఏం చేస్తారో మనకు కూడా అదే చేయాలనిపిస్తుంది కదండి. అది ఆ సినిమా అంతసేపు ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ ఉంటాడండి. ఆ డైరెక్టర్ ఏం చెప్తాడు, అంతసేపు ఏ సీన్ చెప్తాడో అదే సీన్ అంతవరకు కట్ చేస్తాడు, తర్వాత ముందుకు వెళ్ళరాలు. కానీ లైఫ్ అది కాదు కదా, మనకి ఇంకా ముందుకి వెళ్ళు 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 అని చెప్తుంది, మనసు వెళ్ళమని చెప్తుంది. కానీ మనసును చాలా అద్భుతం చేసుకోవాలండి. ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలని నేను చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. థ్యాంక్స్ సార్, మీకు మీ సంస్థలకి గాడ్ బ్లెస్ యూ సార్. మా పిల్లల్ని చూస్తున్నాం, వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి దయచేసి మీరు అట్లీస్ట్ రేపు పొద్దున, అంటే ఇవాళ నుంచి చాలా కష్టాలు పడుతున్నాను, ఇక్కడికి వచ్చాను, రైట్, ఇవాళ నుంచి కొత్త ఛాలెంజెస్లో కూడా ఎంటర్ అవుతున్నారండి. సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ విత్ ఆల్ ఛాలెంజెస్. అరే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, కానీ మీరు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, మీకు So once again, thank you so much to Malabar Gold and Diamonds. Financial assistance amounting to 2,000 to 3,000 each year for intermediate first year students. So in the last 3 years, the amount has been women empowerment, housing assistance, healthcare, environment, humanitarian assistance. So for poverty elevation, so till now, is at present a total of 189 number of student applicants identified. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.